బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ నెల 8న ఢిల్లీలో మరోసారి భేటీ కానుంది. ఈ నెల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 10న ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. అదే రోజు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ నెల 8న ఢిల్లీలో మరోసారి భేటీ కానుంది. ఈ నెల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 10న ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. అదే రోజు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటించేందుకు కూడా కసరత్తు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి వరుసగా 7 రోజుల పాటు ఢిల్లీలో సమావేశాలు ఉన్నాయి. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. సమావేశంలోనే స్క్రీనింగ్ కమిటీ సంబంధించిన ఏదైతే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ ఇక మిగిలిపోయిన అంటే 70 స్థానాలకు పైగా ఏకాభిప్రాయం కుదిరింది. మిగతా అభ్యర్థులకు సంబంధించి ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఫైనల్ చేసి అది ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ఈ నెల 9న మరోసారి ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశం ఉంది. సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కావచ్చు, అక్కడ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఏ విధమైన 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళడానిపైన కూడా అక్కడ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చిస్తారు. అలాగే 10వ తేదీన కూడా ఏదైతే మరోసారి ఢిల్లీలో 10వ తేదీన పిసిసి చీఫ్లతో సమావేశం ఉంది. సమావేశంలో అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో కూడా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, అక్కడ ఆ రాష్ట్రాలకు సంబంధించి పార్టీ ఏ విధంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇంకా కసరత్తు ఎలా చేయాలనిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రధానంగా ఈ 4 రోజుల పాటు కూడా వరుసగా ఢిల్లీ వేదిక కూడా తెలంగాణ నేతలు ఉన్న నేపథ్యం కావచ్చు. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఫైనల్ లిస్టు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ నెలాఖరు కావచ్చు, అలాగే అంటే ఏదైతే ఇప్పటికీ 4-5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ వచ్చే క్రమం కావచ్చు నేపథ్యంలో అంటే ఈ నెల 10వ తేదీన వరకు కూడా వరుస సమావేశాలు ఉన్న నేపథ్యంలో 12వ తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరమే ఈ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కావచ్చు మొదటి విడత ప్రకటించే అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం చూస్తే ఇప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను అన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులకు ఒకేసారి ప్రకటించాలా లేదా వేరువేరుగా ప్రకటించే అంశాలపైన కూడా ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చకు వస్తే, ఎందుకంటే మిజోరాం సంబంధించి కూడా 2 విడతలుగా ఎన్నికలు జరిగిన నేపథ్యం కావచ్చు, మిగతా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ సంబంధించి కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కలిపి అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. నేపథ్యంలో కూడా ఈ సమావేశాలు వరుసగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు, ఎలక్షన్ కమిటీ సమావేశాలు కావచ్చు, పిసిసిలతో సమావేశాలు కావచ్చు నేపథ్యంలో అంటే 12 లేదా 13వ తేదీన ఎన్నికలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి అభ్యర్థులకి తొలి విడత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు రాజశేఖర్. ఎందుకంటే ఇప్పటికీ పలు దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఢిల్లీ వేదికగా కూడా జరిగింది. నేపథ్యంలో అన్ని అంశాలు ఇప్పటికీ సర్వే ఆధారంగా కావచ్చు, మిగతా సంబంధించిన విభేదాలు ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, ఇతర చేరికల అంశాలతో కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు సంబంధించిన చేరికలు కావచ్చు, రీసర్వేలు ఏదైతే విభేదాలు ఉన్న సమస్యాత్మకంగా నేతల మధ్య విభేదాలు తలెత్తిన నియోజకవర్గానికి సంబంధించి కూడా రెండోసారి రీసర్వేలు చేస్తారు. ఈ రీసర్వేలు కూడా పూర్తయిన నేపథ్యంలో కూడా రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పూర్తిగా తెలంగాణకు సంబంధించి ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఖరారు చేయనున్నారు. ఈ ఖరారు చేసిందని ఎలక్షన్ కమిటీకి పంపనున్నారు. 12వ తేదీ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారా లేదంటే తెలంగాణకు సంబంధించి అభ్యర్థులను తొలి విడతగా ప్రకటించే అవకాశం ఉన్నదా అనే దానిపైన రేపు 12వ తేదీ ఎలక్షన్ కమిటీ తర్వాత అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది రాష్ట్ర.
కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా అభ్యర్థులు ప్రకటనకు సంబంధించి ముందు మేమే ప్రకటిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత జాప్యం చేస్తూ వచ్చింది. ఓవైపు బీఆర్ఎస్ ప్రకటించినప్పుడు కూడా పూర్తిగా చేరికల నేపథ్యంలో కానీ లేకపోతే బీసీకి సంబంధించినటువంటి నేతలకు టికెట్లు ఇవ్వాలని వస్తున్నటువంటి ఇష్యూస్ నేపథ్యంలో కూడా కొంతవరకు జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు కాంగ్రెస్ పార్టీ కసిరెడ్డి లాంటి నేతలు ఇప్పటికీ జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే జాప్యం చేస్తూ వస్తున్నారని అనుకోవచ్చు. అలాగే ఇంకోటి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ తరువాతే ప్రకటించే అవకాశం ఉందని మనం విన్నాం. కానీ ప్రస్తుతానికి మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొదటి లిస్ట్ ఇచ్చేస్తే ప్రజల్లో ఉన్నటువంటి లేకపోతే నేతల్లో ఉన్నటువంటి కొన్ని వాటిని నివృత్తి చేసే దిశగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా నేతలంతా ముఖ్య నేతలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో ఈ రోజు సంబంధించి కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మిగతా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఇంకా బీఆర్ఎస్ నుంచి నేతలు వచ్చే క్రమం ఉన్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే ఈ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను జాప్యం చేస్తున్న పరిస్థితి. అంటే ఖచ్చితంగా అంటే గతంలో మొదటి విడతగా ప్రకటిస్తాం, ఏకాభిప్రాయం కుదిరిన అభ్యర్థులకు సంబంధించి తొలి విడతగా ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు, ఇంకా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళంతా ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళందరినీ ఇక్కడ ఏదైతే ఇప్పటికీ అక్కడ దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెందిన ఏదైతే ముఖ్య నేతలు ఉన్న నేపథ్యం కావచ్చు, వాళ్ళతో ఏదైతే సంప్రదింపులు జరపడం కావచ్చు, వాళ్ళను ఏదైతే ఇతర నియోజకవర్గాలకు సర్దుబాటు చేయడం, ఇలా అంశాలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా చూస్తున్న క్రమం అక్కడ ఎవరైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆశాభావంతో ఉన్నారో ఆ వ్యక్తిని అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ముఖ్య నేతకు టికెట్ ఇచ్చిన క్రమంలో కూడా అక్కడ ఏదైతే విభేదాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు, వీళ్ళంతా కూల్ చేసేందుకు కూడా ముఖ్య నేతలు కావచ్చు ఢిల్లీ నుంచి పిలిపించుకొని మాట్లాడే నేపథ్యం. అందుకే ఈ అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనౌన్స్మెంట్ అయితే కూడా జాప్యం అవుతూ వస్తుంది. నేపథ్యంలో ఏదైతే ఇప్పటికీ అభ్యర్థులకు సంబంధించి కూడా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇలా ఆలస్యం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికి పరాభవం పొందినని దృష్టిలో ఉంచుకొని దీన్ని తొందరగా మొదటి విడత అభ్యర్థులకు సంబంధించి ప్రకటిస్తే ఆ నియోజకవర్గాలకు వెళ్లి వాళ్ళంతా కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉంటారనే పైన దృష్టిలో కూడా అన్ని కోణాల్లో ఆలోచిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి కూడా 70 అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల డేటా కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిటీ చేరిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు పూర్తిగా ఇంకా రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఇంకా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీలో మొత్తం ఫిల్టరింగ్ జరుగుతుంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి డేటా సీల్ కవర్ లో ఎలక్షన్ కమిటీకి ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిటీ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేసింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితులు కావచ్చు. అలాగే ఎలక్షన్ కమిటీ కూడా చూస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి రేపు స్క్రీనింగ్ కమిటీలో ఫైనల్ అవుతుంది. మిగతా ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిటీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకేసారి ప్రకటిస్తారా లేదా ఆ రాష్ట్రాలకు సంబంధించి విడతలుగా ప్రకటిస్తారా అని పైన కూడా అంటే ఎలక్షన్ కమిటీ తర్వాతనే అభ్యర్థుల సమావేశం తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ కేంద్ర ఎన్నికల అధికారులు ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ మరి 2-3 రోజుల్లో కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కావచ్చు. అంటే ఈ ఎలక్షన్ ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కూడా 12వ తేదీన ఉన్న నేపథ్యం కావచ్చు. ఆ 12వ తేదీన 13వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చే క్రమం కావచ్చు. అంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే లేదా ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి కూడా 119 నియోజకవర్గాలకు సంబంధించి 70 అభ్యర్థులకు సంబంధించి 70 స్థానాలను మొదటిగా విడతగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అది 12వ లేదా 13వ తేదీన ప్రకటించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రాశి హరీష్, ఇంకోటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ఆధార్ని ప్రజల్లో ఓట్లలో మార్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత 2 ఎన్నికలు. ఈసారి అలా జరగకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పగడ్బందీగా వెళ్తున్నట్లు తెలుస్తుంది. సో ఇంకోటి ప్రధాన కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈసారి రికమెండేషన్లు సీనియారిటీలు అన్ని పక్కన పెట్టేసి కేవలం సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నారు. సునీల్ కనుగోలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సర్వేల నేపథ్యంలోనే ఖచ్చితంగా మొహమాటం లేకుండా టికెట్లు కేటాయింపు జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏముందా? ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ అభ్యర్థులను కేటాయించడం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో సర్వేలు చేయడం జరిగింది.
ఆ సర్వే నివేదికల ఆధారంగానే ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావచ్చు. స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థుల ఫిల్టరింగ్ ప్రక్రియ మొదటి నుంచి కూడా దాదాపుగా 1006కు పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యం 1006 సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించి మొదటగా 300 అభ్యర్థులను ఫిల్టర్ చేశారు. తర్వాత ఢిల్లీ వేదికగా మొన్న జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఏదైతే ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలు కావచ్చు, ఒక్కరు అభ్యర్థిని దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా 70 స్థానాలను ఖరారు చేసినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో అంటే ముందు నుంచి కూడా పార్టీకి సంబంధించి సునీల్ కాల్గోలు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కూడా ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఆయా కర్ణాటక సంబంధించిన ఆ నియోజకవర్గాల్లో ఎట్లా ఉంటే బాగుంటుంది, క్షేత్రస్థాయిలో అభ్యర్థి బలాబలాలు కావచ్చు, ఇతర పార్టీలో చేసిన సేవలు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నారు, ఏ హోదాలో పనిచేశారు, ఆయన రాజకీయ నేపథ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా వ్యతిరేకల పైన ఏ విధంగా పోరాటం చేశారు, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎంతవరకు ప్రజాక్షేత్రంలో ఎండగట్టగలిగాడు, పూర్తి నివేదికలు కావచ్చు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అభ్యర్థి ఆ నియోజకవర్గాలకు గెలిపించుకుంటారా లేదా అనే అన్ని కోణాల్లో సర్వే చేసిన తర్వాతనే అభ్యర్థులకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీలో ఫైనల్ అభ్యర్థిగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలతో కూడిన ప్రొఫార్మాతో ఇప్పటికీ ఆ దరఖాస్తులు చేసిన నేపథ్యం నుంచి కావచ్చు, ఇలాంటి అన్ని అంశాల దృష్టిలో తీసుకునే అభ్యర్థుల ఎంపిక కొనసాగు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ తెలిసిన సీనియర్ కావచ్చు, జూనియర్లు కావచ్చు, గెలుపు గుర్రాలకి ఎక్కడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులకి టికెట్ ఇవ్వాలని ఇక్కడ అధిష్టానం కావచ్చు, అగ్రనేతలు కావచ్చు, ఆ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, ఎలక్షన్ కమిటీ కావచ్చు, ఇలాంటి సూచనలు చేసింది. ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికీ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నా కూడా వాళ్ళని మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కూడా ఏదైతే మా టికెట్ ఆశించి వాళ్ళకు అసంతృప్తితో నేతలంతా కూడా నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తున్న క్రమంగా వచ్చి ఇప్పటికే మా మల్కాజిగిరికి సంబంధించి కూడా మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, మెదక్ నుంచి రోహిత్ రెడ్డి వస్తున్నారు. మిగతా ప్రాంతాల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఉన్న పరిస్థితులు అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళతో పోల్ చేసేందుకు కావచ్చు, ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఇతరకు సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు, మిగతా ఎమ్మెల్సీ చేస్తామన్నట్టుగా హామీలు ఇవ్వడం కావచ్చు, అలాగే అక్కడ ఎక్కడ అసంతృప్తి జాలలు రగలకుండా కూడా ఇలాంటి చర్యలు చేసేందుకు కూడా అక్కడ అగ్రనేతలు కావచ్చు, కేంద్ర ముఖ్య నేతలతో కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి, అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళుతున్న క్రమం కావచ్చు. ఇప్పటికీ వాళ్ళు డిక్లరేషన్లు కావచ్చు, మేనిఫెస్టో అంశాలపైన కూడా ప్రజలకు లబ్ధి చేకూరి మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలు అమలులో ఇప్పటికీ అమలు కాలేదు. అక్కడ ఎమ్మెల్యేల వైఫల్య తీరును ఆ నియోజకవర్గాల్లో ప్రజల వద్ద ఎండగట్టడం కావచ్చు, ఛార్జ్షీట్లు వేయడం కావచ్చు, అక్కడ ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎంత మేరకు అభివృద్ధి చేశారనే కోణంలో కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి అన్ని కోణాల్లో కూడా సర్వేలు కావచ్చు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, అన్ని అంశాలతో కూడా వ్యూహాత్మకంగా వెళుతుంది. దీంట్లో భాగంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా క్షేత్రస్థాయిలో అక్కడ ఎలక్షన్ కమిటీ కావచ్చు, సర్వే రిపోర్ట్ల ఆధారంగానే జరుగుతున్న మొత్తం ఎలక్షన్ సంబంధించి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండొద్దు అన్నట్టు కూడా అగ్రనేతలు చెప్పిన పరిస్థితుల్లో దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే టికెట్ల అభ్యర్థుల ప్రకటించేందుకు కూడా గోప్యత జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే కొంచెం తప్పు జరిగినా కూడా నియోజకవర్గానికి సంబంధించి గెలిచే సీటు కూడా ఖచ్చితంగా పోయే నేపథ్యం కావచ్చు, అలాంటి తప్పిదాలు జరగకుండా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులే జరగాలి. ఇప్పటికీ పలు సర్వేలు కూడా చూసాం. నిన్న పీపుల్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుంది, 60 స్థానాలు గెలవబోతుంది అన్నట్టుగా కూడా పీపుల్ సర్వే రిపోర్ట్లు కావచ్చు, సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నట్టుగా కూడా పలు సర్వేలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కూడా సర్వే చేసిన నేపథ్యం వాళ్ళన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకా సర్వేలు చేస్తున్న క్రమం కావచ్చు, అన్ని సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ వైపే చూస్తున్న నేపథ్యం కావచ్చు. అందుకే అభ్యర్థుల ఎంపిక గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించగలుగుతాం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికి అభ్యర్థుల ఎంపిక కావచ్చు, అన్ని కోణాల్లో కూడా అన్ని వ్యూహాలు
వ్యూహాలతో వస్తున్న నేపథ్యం కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు దృష్టిలో తీసుకొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దీంట్లో భాగంగానే అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇంకా పలు కోణాలు, రెండోసారి కూడా రీసర్వేలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇతర నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాల్లో మూడోసారి సర్వేలు చేసిన పరిస్థితులు, ఎవరికైతే ఇప్పటికిప్పుడు ఎవరు గెలుస్తారనే కోణంలో కూడా సర్వేలు చేసిన పరిస్థితులు. అందుకే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అని కాదు అనేది కూడా ఢిల్లీ ముఖ్య నేతలు చెప్పిన పరిస్థితిగా టీపీసీసీ కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా కూడా వాళ్ళతో కూల్ చేసే విధంగా కూడా అక్కడ అగ్రనేతలు రాహుల్ గాంధీతో కావచ్చు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కావచ్చు, ఇక్కడ ఈ ఏదైతే ఆశించి టికెట్ దక్కకపోతే ఇతర పార్టీలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు, పార్టీకి నష్టం కలిగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కావచ్చు, వాళ్ళతో మరొక ఏదైతే దానికి సంబంధించి కూడా సపరేట్ గా కార్యాచరణ రూపొందించారు. అగ్రనేతలంతా తెలంగాణకు వస్తారు. తెలంగాణకు వచ్చిన టికెట్లు అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే వాళ్ళంతా కూడా తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణకు వచ్చి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే టికెట్ ఆశించి టికెట్ దక్కకపోయిన అసంతృప్తి నేతలు తలెత్తకుండా ఆ నేతలు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతారు. తనకి సర్ది చెప్పే కూడా కార్యాచరణ ఉండేది. ఇంకా వినకుంటే ముఖ్య నేతలతో, ఇంకా రాహుల్ గాంధీతో చెప్పించే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి కార్యాచరణ అంటే వ్యూహాత్మకంగా వెళుతున్న క్రమంలో కావచ్చు, ఇంకా అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన తర్వాత ఉండే ఏ విధంగా వ్యూహాలు వేయాలనే కోణంలో కూడా వెళ్తున్న పరిస్థితుల్లో కాబట్టి ఖచ్చితంగా అధికారం లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తర్వాత ప్రకటించిన తర్వాత జరిగే పరిణామాలకు అన్నిటిలో కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. దాంట్లో అమలు చేస్తూ వస్తున్నారు నేపథ్యం. ఈ నేపథ్యంలో తొలి విడత అభ్యర్థులకు సంబంధించి ప్రకటన తర్వాత ఢిల్లీ నేతలంతా తెలంగాణకు రానున్న నేపథ్యం కావచ్చు, ఇతర మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, ఇంకా అంశాలు ఎలాంటి అంశాలు మేనిఫెస్టోలో చేర్చాలనే కోణంలో కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాలకు వెళుతున్న నేపథ్యం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలను కావచ్చు, మహిళలకు సంబంధించి మహిళలను కావచ్చు, ఏ పథకాలు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీకు ఎలాంటి పథకాలను ఆశిస్తున్నారు ఇవన్నీ దానిపైన కోణంలో వాళ్ళందరితో సమావేశం అవుతున్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కూడా గట్టిగా, అంటే ఇంకా బీఆర్ఎస్ మేనిఫెస్టో కంటే ధీటైన మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో, అంటే అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా ఏదైతే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పాలనలో కూడా రాష్ట్రంలో అందరికీ అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేకూరింది, అందరికీ అన్ని పథకాల్లో లబ్ధి చేకూరలేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్య వాదన. నీళ్లు, నియామకాలు, నిధులపై ఆంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తేనే ఆ ఆంక్షలు నెరవేరుతాయి. రైట్ హరీష్, ఇంకోటి అంటే ప్రధానంగా అభ్యర్థుల జాబితాకు సంబంధించి కూడా ముందు నుంచి కూడా తేదీల్లో మార్పు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి. కానీ ఈసారి కూడా మారే అవకాశం ఏమైనా ఉందంటారా? 10వ తారీఖులో కూడా ఖచ్చితంగా ప్రకటిస్తాను వస్తున్న నేపథ్యం, అలాగే మొదటి అభ్యర్థి లిస్టు అభ్యమంతో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని మార్పులు చేర్పులతో మారే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకున్న దానికంటే డిఫరెంట్గా ఊహించని విధంగా లిస్టు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, తేదీ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో అలాంటి పరిస్థితి ఏమైనా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? క్రమంలో ఈ అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కావచ్చు, ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇది గోప్యత జరుగుతున్నట్టుగా తెలుసు. నేపథ్యంలో ఆ ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఈ నెల 12న స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత 13న తొలి విడత అభ్యర్థులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.